రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్తో మద్యం సీసాపై ఉండే బార్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలన్నీ వస్తాయి. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాప్ ను ఆవిష్కరించారు. ఇటీవల వైసీపీ నాయకులు కొందరు టీడీపీలో చేరి నకిలీ మద్యాన్ని తయారు చేస్తుండటంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో భాగంగానే నకిలీ మద్యాన్ని అరికెట్టేందుకు యాప్ తెచ్చారు. మద్యం సీసాను కొన్నవారు ఆ సీసాపై ఉండే బార్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత బ్రాండ్ పేరు, సీసాలో మద్యం ఎన్ని గ్రాముల్లో ఉంది, బ్యాచ్ ఐడి నెంబరు, ఎంఆర్పి, హీల్ కోడ్, ఆ మద్యాన్ని తయారు చేసిన సంస్థ పేరు, ఏ తేదీన తయారు చేశారు, ఏ డిపో నుంచి రవాణా అయింది, ఏ దుకాణంలో దాన్ని అమ్ముతారు లాంటి పూర్తి వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ సమాచారం మొత్తాన్ని సీసాపై ముద్రించి ఉండే సమాచారంతో పోల్చుకుంటే చాలు. స్కాన్ చేసినప్పుడు ఎర్రర్, ఇన్వాలిడ్ బార్ కోడ్ అని వస్తే అది నకిలీ మద్యం అని అనుమానించాలి. వెంటనే ఆ వివరాలన్నీ ప్రభుత్వ క్లౌడ్లోకి వచ్చేస్తాయి. ఎవరికైనా అనుమానం ఉంటే 14405 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు. వారి వివరాలను రహస్యంగా ఉంచుతారు. ఈ రోజు నుంచే మద్యం కొనేవారు యాప్ డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకోవచ్చు. మద్యం అమ్మేవారికి 16వ తేదీకి యాప్ అందుబాటులోకి వస్తుంది. మద్యం సీసాను అమ్మినప్పుడు కూడా విషయం తెలిసిపోతుంది. దీనివల్ల బెల్ట్ దుకాణాల్లో అమ్మడానికి అవకాశం ఉండదు. సీసా అమ్మాల్సిన ప్రాంతం జియో ట్యాగింగ్ అవుతుంది. అక్కడ కాకుండా మరో ప్రాంతంలో అమ్మితే నేరం కిందకు వస్తుంది. అమ్మిన వారిని అరెస్ట్ చేస్తారు. జగన్ హయాంలో నకిలీ మద్యం వల్ల అధికారికంగానే 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నకిలీ మద్యం వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు తీసుకువచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై మద్యం కొనేవారి నుంచే కాకుండా ప్రజలందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.